రేపు తిరుపతిలో జరగబోయే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ను అడ్డుకుంటామని హెచ్చరించారు గిరిజన విద్యార్థుల సమైక్య. ఈవెంట్కు ఇచ్చిన పర్మిషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అల్టిమేటం జారీ చేశారు. ఓ సినిమా ఆడియో లాంచ్లో గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని తెలిపారు. గిరిజనులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే సినిమాని సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు గిరిజన విద్యార్థి నాయకులు. హీరో సూర్య గారి మూవీ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ నటుడు అయినటువంటి విజయ్ దేవరకొండ గారు, ఆయన చాలామంది యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి. మినిమం 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకుంటారనేసి భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల గిరిజనులపై, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 80 లక్షల మంది గిరిజనులపై వ్యాఖ్యలు చేశారు. సమాజంలో గిరిజనులు ప్రకృతి ప్రేమికులు. అలాంటి వ్యక్తులపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, వారి యొక్క భావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. వారు ఒక గౌరవమైన, ఒక యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గిరిజనులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కావున రేపు జరగబోయే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఆ ఈవెంట్ను మేము అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం.